ప్రస్తుతం అర్ధరాత్రి లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ కి మంచి బూస్టింగ్ అలాగే సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తుంది తనుజ. ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా కెప్టెన్సీ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తనుజ పవన్ కళ్యాణ్ తో చెప్తుంది, పవన్ కళ్యాణ్ ఒకటి గుర్తు పెట్టుకో, ఈ 5 వారాలు కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాం. నీ గేమ్ నువ్వాడు, నా గేమ్ నేను ఆడతాను. ఎందుకు అంటే గనక మనం ఇప్పటి వరకు ఆడిన గేమ్ ఒకెత్తైతే ఈ 5 వారాలు ఆడిన గేమ్ మరొకెత్తు. సో ఫైనల్ గా నేనేం చెప్తున్నాను అంటే మనం ఈ 5 వారాలు చేసిన దాన్ని బట్టే ఆడియన్స్ డిఫెండ్ అయ్యి ఉంటారు. కాబట్టి ఇక్కడ సింపతీలు డ్రామాలు ఎలాంటి బాండింగ్స్ అనేవి కుదరవు. సో నువ్వు కూడా నీ గేమ్ అనేది నా కోసం నువ్వు టాస్క్ లో ఓడిపోద్దు, అలాగని నీ కోసం నేను ఎప్పుడు కూడా టాస్క్ లో ఓడిపోలేదు, ఓడిపోను కూడా. గేమ్ ఈజ్ గేమ్ అంటూ తనుజ అయితే మంచి బూస్టప్ ఇస్తుంది పవన్ కళ్యాణ్కి. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ష్యూర్ నేను కూడా అదే అనుకుంటున్నాను. ఉన్న 5 వారాలు కూడా ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్ళాలి. నా గేమ్ ఏంటనేది జనాలకి చూపించాలి అంటే ఈ 2 వారాలు నీ గేమ్ అనేది చాలా డల్ అయింది పవన్ కళ్యాణ్. నా కోసం నువ్వు టాస్క్లో ఓడిపోయావని నేను అనుకుంటున్నాను. సో అలాంటివి చెయ్యొద్దు అంటూ నేరుగా స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి. ఈ కిందులో భాగంగానే తనుజ, నాకైతే ఒక విషయంలో చాలా బాధ అనిపిస్తుంది అంటే అర్నీ గారు నాకు ఏదైతే సిల్లీ అని చెప్పేసి మిరపకాయ ఇచ్చారో ఆ విషయం బాధ అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పినా సరే నేను సిల్లీగా తీసుకుంటున్నాను అని అనడం ఎంతవరకు కరెక్టు అంటూ పవన్ కళ్యాణ్కి చెప్తుంటే పవన్ కళ్యాణ్, అది గేమ్, నువ్వు ఎందుకు ప్రతిదీ అంత హార్ట్కి తీసుకుంటావు? అది ఆయన ఒపీనియన్, జనాల ఒపీనియన్ ఏంటనేది తెలుసు కదా. సో ఎక్కువగా నువ్వు ఫీల్ అవ్వద్దు. ఈ వారం అంతా కూడా కెప్టెన్సీ బాగా చెయ్యి, అలాగే మంచి పేరు తెచ్చుకో అంటూ పవన్ కళ్యాణ్ కూడా తనుజాకి బూస్టప్ ఇస్తున్నాడు. సో ఏది ఏమైనా సరే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తనుజ ఎవరైతే తనని నా అనుకుంటుందో, అలాగే హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ గేమ్ లో అవుతే వెంటనే వాళ్ళని కూర్చోపెట్టి నీ గేమ్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్తుంది. సో అలాగ హౌస్లో ఎవరున్నారు? సో ఫైనల్గా అర్ధరాత్రి తనుజ కళ్యాణ్కి చెప్పిన మాటలు కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.